అక్క వాళ్ళ ఊరు అనమాట. అక్క వాళ్ళ ఊరికి వచ్చాము. చూడండి ఇప్పుడు చెరువు చూపిస్తాను. మంచినీళ్ళ చెరువు, వాళ్ళ ఊర్లో టెంపుల్స్, ఇల్లులు ఏ విధంగా ఉంటాయి, ముగ్గులు, సంక్రాంతి కదా ఇప్పుడు. సో ఈరోజు ముక్కనుము అన్నీ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను చూడండి. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు మాత్రమే కాదు అంతకు మించి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎంత బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో అక్క వాళ్ళ ఊరు చూపించే కంటే ముందు అక్క తన ఇంటి దగ్గర పెంచుకున్నటువంటి మొక్కలు అవన్నీ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా? మొక్కలంటే ఎంత పిచ్చో అక్కకి. గోరింటాకు మొక్క చూశారు? గోరింటాకు, వంకాయ, బొగడబాంతి, తులసమ్మ, మందారాలు, ముగ్గులు కూడా చూడండి సంక్రాంతికి ఎలా వేసిందో. నేలపైన కలాపి చల్లి చక్కగా వేసుకుంది. గులాబీ అని రకరకాల మొక్కలు పెంచుతుంది. ఆపా చూసారా? అటు ఇటు ఆపా కట్టేసింది. ఆ విధంగా ఆపా కట్టుకుని చక్కగా అటు ఇటు మొక్కలు పెట్టింది. మధ్యలో ఎంత చక్కగా ముగ్గులు వేసింది కదా. సంక్రాంతికి మేమంతా వచ్చాం కాబట్టి చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేసాం. కాస్త దాన్ని పట్టించుకోకండి మీరు. ఇక్కడ చూసారా? కోడిపుంజు అనమాట, పందానికి రెడీగా ఉంది. మల్లి, మందారం ఇటు సైడు ఇలా పెట్టేసిందనమాట. బకెట్లు ఖాళీగా ఉన్నాయని మొక్కలను అందులో పెట్టింది. మందార పూల చెట్టు కూడా చాలా చక్కగా ఎక్కువ పూలు పోస్తుందండి. బాగానే అక్కకి పువ్వులకి బయటికి వెళ్ళక్కర్లేదు. అలాగే పచ్చిమిర్చి కానీ, పుదీనా, కొత్తిమీర, చిన్న చిన్న వాటికి కూడా అక్క బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. అన్నీ చక్కగా ఈ ప్లేస్లో ఉన్నంత ప్లేస్లో చక్కగా పండించుకుంటుంది. సన్నజాజి కూడా చక్కగా తీగ కట్టి పాకిస్తుంది పైకి. ఇది చూసారా? పుదీనా చక్కగా ఒక మడిలాగా చేసి దానిలో పుదీనా వేసింది. చాలా బాగా ఎక్కువగా వచ్చింది. కాస్త కట్ చేసేసారంట. మేము కూడా బిర్యానీ వాటిల్లో కూడా బాగానే వాడేసామన్నమాట. మామిడి పెట్టింది. ఇది శంఖం పూలు, బ్లూ కలర్ శంఖం పూలు. ఇది వచ్చేసి సబ్జా చెట్టు, ఏమంటారు, రుద్రజడ అంటారు కదా, రుద్రజడ చెట్టు అనమాట. ఇది లిల్లీ అనమాట. లిల్లీ అండి. కలర్స్ లిల్లీలు కూడా ఉన్నాయన్నమాట. లిల్లీ, టమాటా అన్నీ పండిస్తుంది. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేద్దాము. వస్తే ఇంటి ముందలే అనమాట మంచినీళ్ళ చెరువు. ఇది చూసారా ఎంత బాగుందో కదా. చక్కగా ఇంటి ముందరే చెరువుకి అటువైపు ఇటువైపు టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మధ్యలో గట్టు ఉంది కదా, కాస్త అక్కడ అవతలకి బావి ఉంది. ఆ గట్టు అవతల బావి ఉంది చూడండి. అక్కడ అదిగో అక్కడ చివరిన కనిపిస్తుంది, అదొక టెంపుల్ అనమాట, రామాలయం. దాని పక్కన చిన్న ఫంక్షన్ హాల్ ఉంది. కొబ్బరి చెట్లు చూసారా చెరువులో ఎలా కనిపిస్తున్నాయో? కొబ్బరి చెట్ల ఫోటోగ్రఫీ అది. చూసారా? భలే ఉంది కదా. వాటర్ కూడా కదలకుండా చక్కగా ఎలా ఉన్నాయో చూడండి. ఆ వాటర్లో ఆ కొబ్బరి చెట్లు ఫోటోలు దిగుతున్నట్లుగా ఉంది. టెంపుల్ పక్కన ఫంక్షన్ హాల్ అన్నాను కదా, ఆ రెండు అనమాట. ఇక ఇది మధ్యలో చిన్న బ్రిడ్జి. ఇటువైపు చూస్తే, ఎడమ వైపుకు చూస్తే టెంపుల్ అనమాట, వాటర్ ట్యాంక్. ఇటు చూస్తే ముందు వచ్చేసి అదొక టెంపుల్. ఆ చెరువు గట్టు మీద ఉన్నాను అనమాట నేను. మొక్కలు చూస్తున్నాను ఏమేమి ఉన్నాయో. అది చూసారా? ఇప్పుడు చూపించాను కదా, ఇది దువ్వెన చెట్టు అనేవాళ్ళు. కాయలు అలా ఉంటాయి చూడండి. చిన్నప్పుడు దువ్వెనల కింద ఆడుకునే వాళ్ళం వాటిని. మీకు గుర్తుందో లేదో చూడండి. దువ్వెనల కింద ఆడుకునే వాళ్ళం అనమాట. అవి ఒకటి విచ్చుకుంది అది లోపల గింజలు ఉన్నాయి అన్నమాట, విత్తనాలు. చూసారా? మీకు కనిపిస్తుందా? చక్కగా గింజలు ఉన్నాయి లోపల, విత్తనాలు విచ్చుకుని ఉంది. అది పచ్చిగా ఉన్నప్పుడు ఆటలాడుకునే వాళ్ళం అనమాట దువ్వెనలని. ఇది చూసారా? డిసెంబర్ పూల మొక్క అనమాట. ఊర్లో ఎలా ఉంటుంది అంటే గట్ల మీదే అక్కడక్కడ మొక్కలు ఉంటాయి కదా, పిచ్చి మొక్కలు లాగా ఉంటాయి. అన్నీ పనికొచ్చే ఉంటాయి. ఇది ఉత్తరేని. చిన్నప్పుడు చెరువు గట్ల మీద నడవాలంటే భయం వేసేది ఆ ఉత్తరేని చెట్లను చూసి. కాళ్ళకి చేతులకి పట్టేసుకునేవి, అసలు ముళ్ళులాగా గుచ్చుకునేవి. ఇది వచ్చేసి దురదగుంటాకనమాట. దీన్ని పట్టుకుంటే మామూలుగా ఉండదు, దురదే. ఇంకా దురదగుంటాకు. దీంతో కూడా చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం, పిల్లల్ని బెదిరించుకుంటూ ఒకరికొకరు. చాలా బాగుండేదిలేండి చిన్నప్పుడు. చక్కగా ఊర్లలో ఆటలు సరదాగా ఉండేవి. ఇది క్రోటన్స్ మొక్కల కింద ఇప్పుడు సిటీస్లో పెంచుకుంటున్నారు కదా, వేప.
ఇది వచ్చేసి రేగిపళ్ళు, చిన్న చిన్న రేగికాయలు కాస్తే భలే ఉంటాయి తినడానికి. సో సంక్రాంతి కాబట్టి ముగ్గులు మామూలుగా ఉండవు. ఊరు అనగానే ముగ్గుల సందడి మామూలుగా ఉండదు. అసలు ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు వేయలేని వాళ్ళైతే కనుక చక్కగా గొట్టాల్లో ముగ్గు నింపేసుకుని చక్కగా గీతలు గీసేస్తారనమాట. ఈ అక్కళ్ళ ఊరిలో ప్రత్యేకత ఏంటంటే గోడలు చూసారా, చాలా హైట్ ఉంటాయి అన్నమాట గోడలు. అసలు మనుషులు ఎవరు కూడా బయటికి కనిపించరు. గోడలకి ఇలా తలుపులు ఉంటాయి. ఇక అంతా లోపల జనాలు ఎవరు కనిపించరు అనమాట బయటికి. ఆ విధంగా ఉంటుందన్నమాట ఊరు. చాలా సైలెంట్గా, డీసెంట్గా, చక్కగా ఉంటుంది. చాలా బాగుంటుంది. పచ్చదనం బాగుంటుంది అంతా. చూసారా, మనకి మామూలుగా గేట్లు చూస్తాము, ఇక్కడ ఇలాగా గోడకి తలుపులు ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద మండువా ఇల్లులు కూడా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద మండువా ఇల్లులు అనమాట. మండువా ఇల్లులు అంటేనే అసలు లోపల ఆవరణం ఎంత ఉంటుందంటే, ఎంత ప్లేస్, ఎన్ని గదులు ఉంటాయంటే భలే ఉంటుందిలేండి అసలు. అంటే మనం ఇప్పటి కాలంలో అంటే మూవీస్లో చూడడమే తప్ప, చూసారా కిటికీలు కూడా చూడండి ఎలా డిజైన్ చేసి ఎలా ఉన్నాయో చూడండి. గోడకి కిటికీలు కానివ్వండి, డోరు, గడప చూసారా, అటు ఇటు అరుగు అన్నమాట ఎంట్రన్స్లో. చాలా బాగున్నాయి కదా. సైడ్ బై సైడ్ ఉన్నాయన్నమాట. మధ్యలో ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో కూడా గోడ, అసలు ఆ గోడకి తలుపులు భలే అంటే చాలా అద్భుతంగా చక్కగా ఉన్నాయిలేండి. చాలా అంటే చాలా బాగుంది. ఊరు అనగానే ఈ ఊరిలో ఏంటంటే అన్ని రకాల ఇల్లులు ఉంటాయి అన్నమాట. మనం సిటీస్లో చూస్తున్నట్టు మోడల్ హౌసెస్ ఉంటాయి, అలాగే ఇలా చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి, అలాగే పూర్వం ఇల్లులు కూడా ఉంటాయి అన్నమాట. అన్ని రకాల హౌసెస్ అనేవి మనం ఊర్లలో చూడొచ్చు. ఈ హౌస్ అయితే 100 years పైనే. దీనిలో షూటింగ్స్ కూడా జరిగాయి అని చెప్పి అన్నారనమాట. చూడండి భలే ఉంటుంది. సో అదండి ఇవాళ వీడియో అయితే. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.